Good afternoon, students. Good afternoon, students. In my previous class, we are discussing preparation of alkyl halides up to from unsaturated hydrocarbons, alkenes and alkynes. Now, today class, we are discussing about preparation of alkyl halides from unsaturated hydrocarbons. In that addition of hydrohalosynation. Addition of hydrogen halide. So this addition of hydrogen halide also known as hydrohalosynation. Hydrohalosynation. Already previous class లో మీకు చెప్పాను. హాలోజినేషన్ అంటే ఏంటి, హైడ్రేషన్ అంటే ఏంటి, అట్లానే హైడ్రోహాలోజినేషన్ అంటే ఏంటి. హైడ్రోహాలోజినేషన్, the name itself indicates addition of a hydrogen halide known as hydrohalosynation. Here two cases. In first case, when we add when we add symmetrical alkenes, for example HCl, here a hydrogen halide is taken. When we add this hydrogen halide to symmetrical alkene, sir, what is symmetrical alkene? Symmetrical alkene means a alkene which have identical groups. An alkene which have identical groups on both sides. చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ అటు ఇటు కూడా గ్రూప్స్ ఐడెంటికల్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఒక సిమెట్రికల్ ఆల్కీన్. సో ఈ సిమెట్రికల్ ఆల్కీన్ కి హైడ్రోజన్ హ్యాలైడ్ కలుపుతున్నానండి. నాకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ చూడండి, ఇది ఒక ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. జాగ్రత్త చూడండి, హెచ్ ఇక్కడ కలుపుతావు, సిఎల్ ఇక్కడ కలుపుతావు. ఆలేసని సిఎల్ ఎక్కడ కలుపుతాను, హెచ్ ఇక్కడ కలుపుతాను. ఇష్టం ఏదైనా వచ్చే ప్రొడక్ట్ ఇది అవుతుంది. కారణం జాగ్రత్త చూసుకో. CH3 CH2Cl 1-chloroethane. 1-chloroethane is the final product. అంటే మనకి ఇక్కడ హైడ్రోజన్ హ్యాలైడ్ తో ఆల్కీన్స్ ఎడిషన్ చేసినప్పుడు సిమెట్రికల్ ఆల్కీన్స్ కి ఎడిషన్ చేస్తే ఏ విధమైన ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చూడండి, సెకండ్ కేస్ లో వెన్ అసిమెట్రికల్ ఆల్కీన్స్, జాగ్రత్త చూడండి, అసిమెట్రికల్ ఆల్కీన్స్ మీన్స్ ఒకసారి ఇక్కడ ఈ కాంపౌండ్ చెక్ చేయగా పై కాంపౌండ్ దీనికి డిఫరెన్స్ చూడండి. డబుల్ బాండ్ కట్టి ఇటు కూడా సిమిలర్ గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ CH3 ఉంది, ఇటేమో CH2 ఉంది. అంటే ఇక్కడ ఐడెంటికల్ గ్రూప్స్ లేవు అండ్ కాబట్టి దాన్ని ఏమని చెప్పాను మనం, అసిమెట్రికల్ ఆల్కీన్. మరి ఇప్పుడు అసిమెట్రికల్ ఆల్కీన్ కి హైడ్రోజన్ హ్యాలైడ్ కలిపితే ఏమవుతుంది చూద్దాం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HC. నేను చూద్దాం ఇక్కడ నీకు ఫర్ అవర్ కన్వీనియన్స్ చూడనా, దీని ఫస్ట్ కార్బన్, దీని సెకండ్ కార్బన్, దీని థర్డ్ కార్బన్. అంటే నేను ఇక్కడ HCl యాడ్ చేయాలి. సో హెచ్ ఒక చోట, సిఎల్ ఒక చోట యాడ్ చేయాలి డబుల్ బాండెడ్ కార్బన్స్ లో. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సిఎల్ ని సెకండ్ కార్బన్ దగ్గర, హైడ్రోజన్ ఫస్ట్ కార్బన్ దగ్గర యాడ్ చేస్తూ ప్రొడక్ట్ చెప్పు జాగ్రత్త. CH3 CH Cl CH3, దీని పేరు 2-chloropropane. నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా అర్థమైంది కాంపౌండ్ ఎలా వచ్చిందో. సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ యాడ్ చేశాను, ఫస్ట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ యాడ్ చేశాను. ఇప్పుడు దానికి రివర్స్ మళ్ళీ ఇంకోసారి మారుతుంది. ఈసారి ఇంకో ఛాన్స్ ఉంది. ఏంటి సార్, ఇందాక ఏం చేస్తావు, సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్, ఫస్ట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ పెట్టి, ఈసారి ఫస్ట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్, సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ని అటాచ్ చేయి. ప్రొడక్ట్ CH3 CH2 CH2Cl. మరి దీని పేరు 1-chloropropane. అయితే ఇక్కడ రియాక్షన్ లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది మేజర్ ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది, ఇది మైనర్ ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి సార్, ఏమవుతుంది సార్ ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఫస్ట్ ఇయర్ లో డెఫినేషన్ మీకు వచ్చే ఉంటుంది. when asymmetrical alkene, చాలా జాగ్రత్తగా చూడండి, when asymmetrical alkene undergo addition reaction with hydrogen halide
halide atom will be attached to the double bonded carbon which have less number of hydrogens. ఇక్కడ చూడండి డబుల్ బాండెడ్ కార్బన్ లో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమో 1 హైడ్రోజన్ ఉంది. సో కాబట్టి హాలైడ్ ఆటమ్ తక్కువ హైడ్రోజన్స్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్న కార్బన్ కి అటాచ్ అవ్వాలి. అదే మార్కోనికోవ్ రూల్. అదే మార్కోనికోవ్ రూల్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చూసారు కదండి. సో ఈ మార్కోనికోవ్ రూల్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ ప్రిపేర్ చేస్తాము. దట్టు అయితే ఈ కండిషన్స్ లో ఇక్కడ మార్కోనికోవ్ రూల్ జాగ్రత్తగా ఒకసారి స్టేట్మెంట్ చూడండి. అసిమెట్రికల్ ఆల్కీన్ అండర్గో ఎడిషన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ హాలైడ్, the halide atom will be attached to the double bonded carbon which have less number of hydrogens. It is the major product. That is the Markovnikov rule. అదవుతుందండి. పాయింట్ చాలా జాగ్రత్తగా చేసుకున్నా. అయితే నేను ఇక్కడ ఇదే కండిషన్ లో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ అయితే ముందు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి. ఓకే, ఇప్పుడు సెకండ్ కండిషన్ మాట్లాడదాం. ఏంటి సార్ సెకండ్ కండిషన్ అంటే మళ్ళా అసిమెట్రికల్ ఆల్కీనే తీసుకో. క్లియర్? అసిమెట్రికల్ ఆల్కీన్ డబుల్ బాండ్ కట్టి కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే అండి HBr కలుపుతున్నాను, హైడ్రోజన్ బ్రోమైడ్ in presence of a peroxide. ఇక్కడ కూడా నాకు సిమిలర్ గా సేమ్ ఇందాకట్లాగే 2 ప్రొడక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి సార్ మళ్ళా నెంబరింగ్ 1 2 3. ఈసారి హైడ్రోజన్ ఫస్ట్ కార్బన్ దగ్గర, బ్రోమిన్ సెకండ్ కార్బన్ దగ్గర యాడ్ చేయి, CH3 CHBr CH3 నే పేరు రాసి 2 బ్రోమో ప్రొపేన్ పేరు రాసేటప్పుడే ఇది ఆటోమేటిక్గా వచ్చేయాలి. అలాగే చాలా మంది ప్రాక్టీస్ చేయట్లేదండి. రాసుకోవడం నోట్స్ ఎవరైతే రాసుకుంటున్నారో వాళ్ళు పెర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నోట్స్ చాలా నీట్గా రాసుకోవాలి. పేరు నేను రాస్తుంటే కింద మీకు వచ్చేది ఆటోమేటిక్గా ఈ పేరు కరెక్టే, అప్పుడు వాడు ఆర్గానిక్ ఈజీ అయిపోతుంది. చాలా జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఈసారి చూడండి ఇంతగా ఏం చేస్తాం, H ఫస్ట్ కార్బన్ దగ్గర, Br సెకండ్ కార్బన్ దగ్గర యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తానంటే Br ఫస్ట్ కార్బన్ దగ్గర H సెకండ్ కార్బన్ దగ్గర యాడ్ చేస్తాం, CH3 CH2 CH2Br. మరి దీని పేరేమి 1 వెరీ గుడ్ 1 బ్రోమో ప్రొపేన్. మరి ఇక్కడ ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. సార్ ఏంటి సార్ మరి ఇందాక దానికి రివర్స్ చెప్పారు ఏంటంటే, మరి ఇందాక చెప్పింది మార్కోనికోవ్ రూల్, ఇది యాంటీ మార్కోనికోవ్ రూల్. దీన్ని పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటారు, అలాగే క్రాస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. మరి దీని స్టేట్మెంట్ ఎలా చెప్పాలి సార్? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఒకటేనా? అక్కడ రియాక్షన్ రాసినప్పుడు పెరాక్సైడ్ అన్న టెర్మినాలజీ పెట్టాల, కానీ ఇక్కడ రియాక్షన్ రాసినప్పుడు పెరాక్సైడ్ అని పెట్టావు. చూడండి జాగ్రత్త, ఇక్కడ పెరాక్సైడ్ అని పెట్టాము. పెరాక్సైడ్ అంటే అర్థం ఏంటంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ పెరాక్సైడ్ ఉంది అంటే అర్థం ఏంటంటే అక్కడ నువ్వు కంపల్సరీ యాంటీ మార్కోనికోవ్ రూల్ ఉపయోగించాలి. సార్ ఏంటి సార్ యాంటీ మార్కోనికోవ్ రూల్? ఒకసారి మార్కోనికోవ్ రూల్ స్టేట్మెంట్ చెప్తాను చూడు. మార్కోనికోవ్ రూల్ ఏం చెప్పావు? అసిమెట్రికల్ ఆల్కీన్ అండర్గో ఎడిషన్ రియాక్షన్ విత్ హైడ్రోజన్ హాలైడ్ ఆటమ్ విల్ బి అటాచ్డ్ టు ద డబుల్ బాండెడ్ కార్బన్ విచ్ హావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కదా. కానీ ఇక్కడ ఏం చెప్తావు జాగ్రత్తగా చూడు, స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా విను. కొంచెం స్పీడ్ గా చెప్పాను అంటే ఆల్రెడీ ఇందాక చెప్పేశాను కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడు. An asymmetrical alkene undergo addition reaction with hydrogen halide in presence of a peroxide. Halide atom will be attached to the double bonded carbon which have higher number of hydrogen atoms. ఈ product major క్లారిటీ ఉందని ఒకసారి జాగ్రత్త చూసుకోండి. Asymmetrical alkene undergo addition reaction with hydrogen halide in presence of a peroxide. Halide atom will be attached to the double bonded carbon which have higher number of hydrogens. పాయింట్ అర్థమవుతుందండి. సో ఇది యాంటీ మార్కోనికోవ్ రూల్. అయితే ఈ మార్కోనికోవ్ అండ్ యాంటీ మార్కోనికోవ్ రూల్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో చూసుంటాం. అయితే ఇక్కడ మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ వచ్చింది కాబట్టి ఇంకోసారి మనం చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆబ్జెక్టివ్ లో. సార్ అక్కడ మార్కోనికోవ్ రూల్ ఒబే చేయడానికి అక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అవుతుందండి. అక్కడ టెర్షరీ కార్బోకాటయాన్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ అని మాట్లాడతాం, దాన్ మెథైల్ కార్బోకాటయాన్.
ఇక్కడ వచ్చినప్పటికి రాడికల్స్ మీన్స్ సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఇదేమో మార్కోనికా రూల్, యాంటీ మార్కోనికా రూల్. టెర్షరీ రాడికల్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఆబ్జెక్టివ్లో ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి, జాగ్రత్తగా చూడండి. కరెండి, ఇది యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్, అలాగే మార్కోనిక్ ఆఫ్ రూల్. ఒకసారి ఆ స్టేట్మెంట్స్ రెండు రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వచ్చిందండి. An asymmetrical alkene undergo addition reaction with hydrogen halide. Halide atom will be attached to the double bonded carbon having less number of hydrogen. It is the marconic of rule. When asymmetrical alkene undergo addition reaction with the hydrogen halide in presence of a peroxide, halide atom will be attached to the double bonded carbon which have higher number of hydrogen atom. It is the anti-Marconic of rule, and this anti-Marconic of rule is also known as the peroxide effect or Courage effect. అదేంటంటే పెరాక్సైడ్ అని ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ ని ఒబే చేయాలి. నెక్స్ట్ మెథడ్ హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్. హాలోజన్ ఎక్స్చేంజ్ రియాక్షన్, ఇక్కడ కూడా రెండు నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయండి. రెండు నేమ్డ్ రియాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ రెండు నేమ్డ్ రియాక్షన్స్ మీద 2015 జేఈ మెయిన్స్ లో క్వశ్చన్ అడగడం జరిగిందండి, అలాగే ఎంసెట్ లో కూడా చాలా సార్లు. సో ఇక్కడ నేమ్డ్ రియాక్షన్స్ ఏంటంటే జాగ్రత్త. ఫస్ట్ వన్ ఇస్ ద ఫింకల్స్టైన్ రియాక్షన్. Finkelstein reaction. So what is Finkelstein reaction? If alkyl halides react with sodium iodide in presence of a dry acetone, a halogen is exchanged. చూడండి ఆల్రెడీ హెడ్డింగ్ పెట్టాను ఇక్కడ, హాలోజన్ ఎక్స్చేంజ్. ఈ అయోడిన్ ఇక్కడికి వస్తుంది, ఈ హాలోజన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందన్నా ఆల్కైల్ అయోడైడ్ ఫామ్ అవుతుంది ప్లస్ NaX. జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్, హియర్ X ఈక్వల్ టు క్లోరిన్ ఆర్ బ్రోమిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ రియాక్షన్ Schwarz reaction. This is also one of the halogen exchange reaction. నేమ్ రియాక్షన్స్ అండి రెండు, జాగ్రత్త. ఆల్రెడీ మనకి శాండ్వే వచ్చిన తర్వాత ఫింకల్స్టైన్, స్వార్ట్స్. ఈసారి ఇక్కడ కూడా ఆల్కైల్ హాలైడ్, చూడండి ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ మెటల్ ఫ్లోరైడ్స్ లైక్ సిల్వర్ ఫ్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ డ్రై acetone. It gives alkyl fluorides. This reaction known as Schwarz reaction. Alkyl halides react with sodium iodide. Alkyl iodides are formed. This reaction known as Finkelstein reaction. Alkyl halides are react with silver fluoride. It gives alkyl fluorides. This reaction is known as Schwarz reaction. అయితే ఇక్కడ Schwarz reaction లో చూడండి చాలా ఈజీ. అయోడైడ్ ప్రిపేర్ చేసే రియాక్షన్ Finkelstein, ఫ్లోరైడ్స్ ప్రిపేర్ చేసే రియాక్షన్ Schwarz. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సిల్వర్ ఫ్లోరైడ్ తో పాటుగా ఈ రియాక్షన్ Hg2F వాడొచ్చండి, COF2 కూడా వాడచ్చు. ఈ కాంపౌండ్స్ కూడా మనం ఈ హాలోజన్ ఎక్స్చేంజ్ అంటే ఆల్కైల్ ఫ్లోరైడ్స్ ని ప్రిపేర్ చేయడానికి వాడచ్చు. ఆల్రెడీ 2015 లో ఐ థింక్ ఆల్కైల్ ఫ్లోరైడ్స్ 2015 లో అడిగారండి. రెండు రియాక్షన్స్ మీద ఆల్కైల్ ఫ్లోరైడ్స్ ప్రిపేర్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తారు, ఆల్కైల్ అయోడైడ్స్ ప్రిపేర్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తారు అని అడిగారు. అలాగే సిల్వర్ ఫ్లోరైడ్ కాకుండా రిమైనింగ్ రియేజెంట్స్ వాడచ్చా అని అడిగారు. కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది ఓన్లీ ఇది చూడకుండా డైరెక్ట్ గా ఈ ఒక్క రియాక్షన్ నేర్చుకుంటే కొద్దిగా మనకి మైనస్ ఉందండి. సో కాబట్టి అందుకే రిమైనింగ్ రియేజెంట్స్ కూడా రాశాను. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి, జాగ్రత్త నోట్ చేసుకోండి. నేమ్డ్ రియాక్షన్స్ అండి ఇవి కూడా. నెక్స్ట్ సమ్ అదర్ రియాక్షన్స్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా ఉపయోగపడుతుందండి. Huns-Dicker reaction. What is Huns-Dicker reaction? Here higher fatty acids of silver, that means RCOOH. సరే ఎట్లా ఫామ్ అవుతాయి సార్ ఇవి? చూడన్నా ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి RCOOH జనరల్ నోటేషన్స్, ప్లస్ సిల్వర్ హైడ్రాక్సైడ్ తీసుకో, ఇక్కడ HOH వాటర్ మాలిక్యూల్ పోతుంది, RCOOH వచ్చేస్తుంది. అదవుతుంది ఎట్లా ఫామ్ అయినాయి. అయితే ఇక్కడ మనం చూస్తే చూడండి, if silver salts of higher fatty acids react with halogens like Br2,
it gives alkyl bromide with the liberation of CO2 gas and ACPR. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి రియాక్షన్. ఐపీలో లేదు మనకి, ఓన్లీ ఆబ్జెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, అయితే ఇక్కడ సార్ నేను సేమ్ రియాక్షన్ అర్థమవుతుందండి. RCOOAG సిల్వర్ సాల్ట్స్, నేను ఇప్పుడు ఈ Br2 కాకుండా I2 తీసుకున్నా, Br2 కాకుండా అంటే బ్రోమిన్ కాకుండా అయోడిన్ తీసుకున్నా, అంటే నాకు ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఒక రియాక్షన్ Ri ప్లస్ CO2 ప్లస్ AgI. అవునండి, పై రియాక్షన్ అర్థమైతే ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో కానీ ఈ ప్రోడక్ట్, ఈ రియాక్షన్ అనేది జరగదు. మరి ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది జరగదు, ఇక్కడ వేరే జరుగుతుంది, అందుకే ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు తీసుకున్నటువంటి ఈ సిల్వర్ సాల్ట్స్ ఏదైతే ఉందో అది I2తో రియాక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఏమవుతుందంటే చూడండి, RCOOR ప్లస్ 2AgI. చూడండి రియాక్షన్ RCOR జనరల్ నోటేషన్ ఎవరైనా చెప్తారమ్మా? RCOR అంటే ఎస్టర్స్ జనరల్ నోటేషన్స్ ఉంటుంది. ఎస్టర్, RCOR, ఎస్టర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కైల్ అయోడైడ్. అర్థమవుతుంది రియాక్షన్ అందువల్ల ఇంపార్టెంట్. కొద్దిగా జాగ్రత్తగా, ఎవరికైతే ఆబ్జెక్టివ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి, పాయింట్ చాలా ఇంపార్టెంట్. హన్స్డేకర్ రియాక్షన్ లో మనం ఓన్లీ ఆల్కైల్ బ్రోమైడ్స్ మాత్రం ప్రిపేర్ చేస్తాము. అలా కాదు, నేను సోడియం సిల్వర్ సాల్ట్ తీసుకుని అయోడిన్ తీస్తే ఆల్కైల్ అయోడైడ్ వస్తుందా అనుకుంటే ఈ రియాక్షన్ జరగదండి. ఎందుకు జరగదు అంటే అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కైల్ అయోడైడ్స్ ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఎస్టర్స్ ఆర్ ఫార్మ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని జనరల్ నోటేషన్స్ రాస్తున్నామండి. ఆ జనరల్ నోటేషన్స్ మీరు కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం వేస్ట్ కాదు అనుకుంటే చూడండి, ఆల్కేన్స్ RX, ఆల్కైల్ హాలైడ్స్ RH, alkanes, alkyl halides, alcohols, aldehydes, ketones, carboxylic acids, esters, ether, amide, cyanide, isocyanide. సో ఇట్లా కొన్ని జనరల్ నోటేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా తెలియాలండి. అంటే మనకు OH ఉంటే ఆల్కహాల్ అంటారండి, CH వాల్డేడ్, COR కీటోన్, COH యాసిడ్, COR ఎస్టర్, అలాగే OR ఏథర్, NH2 ఎమైడ్, సైనైడ్, ఐసోసైనైడ్. సో ఆర్గానిక్లీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం ఈ కాన్సెప్ట్లు మనం ఎంతైనా అర్థం కావండి. కొంచెం జాగ్రత్తగా చూడాలి, రియాక్షన్స్ కంపల్సరీ రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. రాసుకో. ఓకే, హన్స్డేకర్ రియాక్షన్ తో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ అయిపోయాయండి. హన్స్డేకర్ రియాక్షన్ తో మనకి ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు ఫిజికల్ ప్రాపర్టీస్. కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ మనం స్టేట్ మాట్లాడుకోవాలండి. సో అంటే ఏ స్టేట్ లో ఉంటాయి? లోయర్ హాలో ఆల్కేన్స్ ఆర్ గ్యాసెస్. Lower halo alkanes are gases. And higher halo alkanes are liquids and solids. అంటే ఏం లేదండి, కార్బన్ చైన్ పెరిగే కొద్దీ అవి గ్యాస్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంకో పాయింట్, హాలో ఎరిన్స్ ఆల్సో లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. This is the physical state, that means state. They are solids or liquids or gases. Lower alkanes, అర్థమవుతుందంటే లోయర్ ఆల్కేన్స్ అంటే సింగిల్ కార్బన్ ఆటమ్ లైక్ మిథైల్ బ్రోమైడ్, మిథైల్ క్లోరైడ్, మిథైల్ అయోడైడ్, ethyl chloride compounds. These compounds are exist as a gases, and remaining hydrocarbons, alkyl halides are liquids, and further higher are also solid compounds, and halogens also exist as a liquids and solids. And next ఇంకా physical property లో next order means smell. They have sweet smell.
స్వీట్ ఆర్డర్ ఉంటాయి. అంటే సార్ వాసన తీగా ఉండేవి ఏంటి సార్ అంటే మన ఇంట్లో అగరబత్తులు వెలిగించుకుంటాం, అవి ఎలా ఉంటాయంటే స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఇది కూడా అంతేనండి. హాలో ఆల్కేన్స్ హ్యావ్ స్వీట్ స్మెల్. అండ్ నెక్స్ట్ కలర్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ప్యూర్ స్టేట్లో హాలో ఆల్కేన్స్ ఆర్ కలర్లెస్, కలర్ని చూపించవు. ప్యూర్ స్టేట్లో హాలో ఆల్కేన్స్ అనే కలర్ని చూపించవు. ఎక్కడైతే ఆల్కైల్ బ్రోమైడ్స్ అయోడైడ్స్ ఉన్నాయో ఇవి లైట్లో పెట్టినప్పుడు అవి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. పాయింట్ జాగ్రత్తగా రాస్తాయి. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్త చూసారండి, ఫస్ట్ ఫిజికల్ స్టేట్ మాట్లాడడం, తర్వాత ఆర్డర్, తర్వాత కలర్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడాలి. బాయిలింగ్ పాయింట్స్ గురించి అలాగే మెల్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడాలి ఈ కాంపోనెంట్స్. సో ఈ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ అనేది ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్కైల్ అయోడైడ్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ వెన్ కంపేర్ టు ఆల్కైల్ బ్రోమైడ్స్, వెన్ కంపేర్ టు ఆల్కైల్ క్లోరైడ్స్, వెన్ కంపేర్ టు ఆల్కైల్ ఫ్లోరైడ్స్. ఆర్డర్ ఇది అంటే నీకు అక్కడ ఏమర్థం అవుతుందండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ మోలార్ మాస్ ఎక్కువ, క్లోరిన్ కన్నా బ్రోమిన్ మోలార్ మాస్ ఎక్కువ, బ్రోమిన్ కన్నా అయోడిన్ ఎక్కువ. అంటే ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోలార్ మాస్. మాస్ పెరిగే కొద్దీ అంటే దాని యొక్క వెయిట్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. పాయింట్ అర్థం చేసుకోవాలి. అలాగే దిస్ బాయిలింగ్ పాయింట్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. బ్రాంచెస్ పెరిగే కొద్దీ సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుందండి, కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక చిన్న పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ హాలోజన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డిఫరెంట్ 3 ప్రొడక్ట్స్. ఇదేమో ఆర్థో, తెలుసు కదండి ఆర్థో, ఇదేమో మెటా, ఇదేమో పారా. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ విషయానికి వచ్చేటప్పటికి జాగ్రత్త చూడండి, బాయిలింగ్ పాయింట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాయిలింగ్ పాయింట్స్ అలాగే మెల్టింగ్ పాయింట్స్ జాగ్రత్తగా చూడండి. బాయిలింగ్ పాయింట్ అందరికన్నా జాగ్రత్తగా చూస్తే మెటా, పారా, ఆర్థో. నెక్స్ట్ పారా, ఆర్థో, మెటా. చూడండి ఇట్లా ఉంటుందండి ఈ ఆర్డర్. జాగ్రత్తగా పెట్టుకోండి, బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ అలాగే మెల్టింగ్ పాయింట్ ఆర్డర్. అంటే ఏ కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది అనేది ఈ ఆర్డర్ని బట్టి, ఈ ఆర్డర్ కానీ గుర్తుపెట్టుకుంటే కొన్ని బిట్స్ మనం ఈజీగా చేయగలం. ఇదండి మనం ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి ఫస్ట్ ఫిజికల్ స్టేట్ మాట్లాడాము, ఆర్డర్ అలాగే కలర్, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ మాట్లాడడం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మోలార్ మాస్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, అలాగే బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. దీని మీద అప్లికేటివ్ ఉంటే చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే ఆర్థో, మెటా, పారా వాటికి సంబంధించి బాయిలింగ్ పాయింట్స్, అలాగే వాటికి సంబంధించి మెల్టింగ్ పాయింట్స్ ఆర్డర్ ఇలా మారుతుంది. నెక్స్ట్ క్లాస్లో కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.